చెలకల ఊసన పెట్టిండు, మొత్తం తాగుడు తిని పెట్టిండు, మంచిగా వాళ్ళకి దగ్గర చేసిండు, బుక్కులు గుంజుకుంటూ మొత్తం చేసిండు. అంతే పని చేసిండు. అసలు వాళ్ళనే వాడబెట్టిండు. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుందమ్మా, చిన్న పిల్లలకి ఏం తెలియదు. మొత్తం మాకు ఇంటికి వచ్చి చూపెడితే మేమే చల్లబడ్డాము ఊకున్నాం. ఇప్పుడు అన్ని పట్టలు అయితే దిగి వచ్చినాయి. అప్పుడు మేమేం చేయాలి, మాకు చేయమంటే మాకు కాదన్నాడు. ఏమరావు ఆఫీస్లో ఇప్పుడు వైనకెట చేసిండు. ఒకరు 43 ఎకరాలు 43 ఎకరాలు ఎట్లా చేసుకున్నాడు. ఇవి అన్యాయంగా అప్రగించుకుండు మా దగ్గర భూములు అన్యాయంగా. రాత్రి 12 ఏమరావు దగ్గర పోయి మేము చేయమని పోతే మాకు పట్టలు కావన్నాడు. ఆయనకెట చేసిరు పట్టలు. పెద్ద పూల చేతిలో పడ్డది అన్నాడు సిఐ దగ్గరికి పోతే దుబ్బాకల. చల్లబడ్డాము. చల్లబడ్డాక ఇప్పుడు మా వడ్డర సంఘం మొత్తం కూడా పోదామని వచ్చినాం. అమ్మ పడ్డదట మేము అడిగినాము. అక్కడ పోయి దుబ్బాక నుంచి పోయి అడిగితే అదే మాట అన్నాడు. పెద్ద పూల నోట్లో పడ్డదమ్మా, మీకు రాదు ఆ భూమి అని అన్నాడు. ఆ భూమి మేము ఇడిసబెట్టాము సారు, మా భూమి మాకే కావాలా, బతుకుదేరు అదే మాది. మేము అదే భూమి మేము చిన్నప్పటి నుండి రౌతు కొట్టి అందులో ఒక్కొక్క రోజుకు 2 ట్రిప్ కొట్టుకొని మేము బతికేటోళ్ళము. పిల్లలు ఉన్నారు, మాకు చదువులు లేవు, సాత్రాలు లేవు, మాకు అప్పుడు చదివిపియలేదు అని మస్తుగా అన్నా కానీ ఇట్లా అన్నాడు. చల్లడి బీరు తాగిపిస్తామ్మా, సంతకం పెడతావా నువ్వు అని అన్నాడు. ఎందుకు పెడతావు సారు, చల్లడి ఎందుకు తాగిపిస్తావు అని నేను అడిగిన. నవీనందరావు ఓటేయమన్నాడు. వేస్తాం సార్ అన్న. సంతకం పెడతావా అని మా ఆయన అడిగిండు. ఎందుకు పెడతాడు సార్ అని నేను అడిగిన. ఇప్పుడు కంటికి కనబడతలేడు. ఇట్లా చేసిండు మా భూమి అంతా. మాకు బతుకు తెరవలేదు, ఒక కూలి పని కూడా లేదు సార్ చేసుకుందామంటే. మా కొడుకులు మమ్మల్ని బాధిస్తున్నారు. మీరు భూమి విడిచబెట్టి ఎటు పోయినరు ఏం కథ అంటే మాకు శాతం అయితే లేదు, ఎక్కువ పోతలేము అని మేము అన్నం ఉంటుంది. మా భూమి మా కొడుకులు చేసుకుంటారని మేము చూస్తున్నాం. మా కొడుకులు మమ్మల్ని బాధిస్తున్నారు. భూమికి ఎట్లా అయిందని వాళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఈ మూట పని మేము చేసుడు కలగమని ఇటోళ్ళు అటోళ్ళు జీతాలు ఉండి చదువుకుంటా. అందులో మంచికి 2 ఎకరాలు, 2 ఎకరాల పావు, మంచి పావు దాకా 2 ఎకరాలు ఉంటుంది. ఒకటే కుటుంబం వల్ల మేము మొత్తం ఇంకా మస్తు ఉన్నారు వచ్చేటోళ్ళు.